మహబూబాబాద్ జిల్లా బేతోల్ గ్రామంలో 365వ జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్లైన్ లీక్, వరద ప్రవాహం రహదారిపై ప్రవహించడంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మహబూబాబాద్ ఖమ్మం మార్గంలో 30 నిమిషాల పాటు రాకపోకలు స్తంభించాయి. పాదచారులు కూడా రహదారిపై నడవకుండా వరద నీరు ప్రవహించింది. గ్రామంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న మిషన్ భగీరథ అధికారులు యుద్ధ ప్రాతిపదికన లీకేజీ మరమ్మతులు చేశారు. నిత్యం ఏదో ఒక చోట మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అవుతూనే ఉంటాయని, మిషన్ భగీరథ పైప్లైన్ లోపాలను గుర్తించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు. Pone. విడుదల పెడుతుంది మీకు జరగండి
జరగం జరగ అంతే వాటరు అసలు మొత్తం ధర మొత్తం మరిగిపోయింది చెప్పలేదు. అరువు మొత్తం బియ్యం బట్టలు అన్ని ఈ బెట్ల మీ గోడ దగ్గర వచ్చి గిన్నెలు బట్టలు సగం కొట్టుకుపోయినాయి. బయట బండి కొట్టుకోతే ముందుకొచ్చి రా నుంచి ఈ పేరేందమ్మా? లలిత. మోబాద్ నుండి వరిపేట పోయేటువంటి కొరిగి పోయేటువంటి రూట్లో ఉన్నటువంటి ప్రధాన రహదారి పైన ఈరోజు కేసీఆర్ భగీరథ పైప్ లైన్ లీక్ అయ్యి మొత్తం రోడ్డు కట్టంగా నీళ్లు పోతున్నాయి. అటుపక్క ఇటుపక్క మొత్తం కూడా వాహనాలు మొత్తం అయిపోయిన వరకు అక్కడ నుంచి నీళ్లు పోతున్నప్పటికీ కూడా సరైన అధికారులు రాలేదు. దీనికి స్పందించట్లేదు. ఎటుపక్క అటు ఉంది. దీంతో రాళ్ళు ఆ భూమి మొత్తం గోసుకపోయి అవతల ఉన్నటువంటి నీళ్లు మొత్తం నీట మునిగినాయి. ఆ ఇళ్లలో ఉన్నటువంటి నీళ్లు కూడా ఆ ఇళ్లలో ఉన్నటువంటి సమానం మొత్తం కొట్టుకోబోతున్న పరిస్థితి ఉన్నది. ఇంతవరకు ప్రజలు కానీ ఎవరు కూడా ఇక్కడ ఉన్న అధికారులు రాలేదు. దక్షిణ అధికారులు వచ్చి ఈ సమస్య పరిష్కారం చేయాలి, లేకపోతే ఇంకా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టం చేస్తుంది.